ఒక దైవజనునికి ఓర్పు సహనం అనేది చాలా అవసరం. ఇది మనం మోషే నుండి నేర్చుకోవచ్చు. మోషే సీనాయి పర్వతంపై యావేతో మాట్లాడుతుండగా యావేకి చాలా కోపం వచ్చి, మోషే నువ్వు అర్జెంటుగా కిందకెళ్ళు, కొండ కిందకెళ్ళు. నువ్వు తోడుకొని వచ్చిన ఇశ్రాయేలు ప్రజలు ఒక కోడె దూడను చేసుకొని విగ్రహారాధన చేస్తున్నారు. నేను వారిని శిక్షిస్తా, ఆకాశం నుండి అగ్నిని కురిపించి వాళ్ళని సర్వనాశనం చేస్తానన్నప్పుడు మోషే 2 చేతులు జోడించి, అయ్యా దయచేసి ఆ ప్రజలను శిక్షించొద్దు, క్షమించు తండ్రి, ఇంకో అవకాశం ఇవ్వు ప్రభువా. అదిగో అబ్రహామును చూచి, ఇస్సాకును చూచి, యాకోబును చూచి నీ వారికి చేసిన వాగ్దానమును బట్టి ఈ బిడ్డలను క్షమించని బ్రతిమలాడుకుంటున్నాడు. ప్రియమైన దైవజనులారా, మోషేను ఆదర్శంగా తీసుకుందాం మనందరం. ప్రజలు తప్పులు చేసినప్పుడు, సంఘం పాపం చేసినప్పుడు వారిని శిక్షించకుండా క్షమిద్దాం, వారిని దీవిద్దాం.